వెల్కమ్ టు సండే క్రికెట్ అప్డేట్స్. ముందుగా వచ్చేసి ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ వచ్చేసి ఇండియా వచ్చేసి గెలిచారు 140 రన్స్ బై ఇన్నింగ్స్ విక్టరీతోని. ఈ మ్యాచ్లో వచ్చేసి మెయిన్గా మన ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసి 3 సెంచరీ చేశారు. కేఎల్ రాహుల్, అలానే ధ్రువ్, అలానే రవీంద్ర జడేజా. ఈ మ్యాచ్లో వచ్చేసి రవీంద్ర జడేజాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. నెక్స్ట్గా ఏంటంటే ఇండియా స్క్వాడ్ అనేది అనౌన్స్ చేశారు ఆస్ట్రేలియా టూర్కి. దీంట్లో మెయిన్ సస్పెన్స్ ఏంటంటే రోహిత్ శర్మ కెప్టెన్ కాదు, యాజ్ ఎ ప్లేయర్గా వెళ్తున్నాడు. కెప్టెన్స్ వచ్చేసి రిజైన్ చేశాడు. అందరికీ షాకింగ్ ఇచ్చాడు. కెప్టెన్సీ రిజైన్ చేసి మనందరం అనుకున్నాం 2027 వరల్డ్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఆడతాడనేసి. కానీ కెప్టెన్ అనేది బీసీసీఐ గిల్కి ప్రకటించారు. అలానే శ్రేయస్ అయ్యర్కి గిల్కి వైస్ కెప్టెన్గా నామినేట్ చేశారు. అలానే మనందరికీ తెలిసిందే ఈ సిరీస్లోన సంజు శాంసన్ అనేది లేదు. బ్యాకప్ కీపర్గా ధ్రువ్ జువాల్కి యాడ్ చేసుకున్నారు వన్డే ఫార్మాట్లోన. అలాంటి T20 స్క్వాడ్ వచ్చేసి రిలీజ్ చేశారు. T20 స్క్వాడ్ వచ్చేసి సేమ్ ఏషియా కప్ స్క్వాడ్ లాగానే హార్దిక్ పాండ్యా ప్లేస్లో వచ్చేసి నితీష్ రెడ్డి, అలానే వాషింగ్టన్ సుందర్ వచ్చేసి యాడ్ అయ్యారు ఈ సిరీస్కి. మెయిన్లీ ఈ సిరీస్లోన నితీష్ రాణా, అలానే హర్షిత్ రాణా, అలానే గిల్ వచ్చేసి మన ఇండియాకి ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో అవైలబుల్గా ఉన్నారు. మెయిన్లీ మరి హర్షిత్ రాణాని అలా చూసి అన్ని ఫార్మాట్కి సెలెక్ట్ చేస్తున్నారైతే నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకు ఏటైతే తెలుసుంటే చెప్పండి. నెక్స్ట్ మనకు వచ్చేసి తెలిసిందే ఉమెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది. మన ఉమెన్స్ వరల్డ్ కప్లో ఫస్ట్ వచ్చేసి ఇండియా గెలిచింది శ్రీలంక పైన. ఈ మ్యాచ్లో దీప్తి శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు. అలానే రెండో మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా అనేది గెలిచారు 89 రన్లతో. ఈ మ్యాచ్ కూడా సూపర్గా అయ్యింది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ అయింది. ఈ మ్యాచ్ వచ్చేసి బంగ్లాదేశ్ గెలిచారు. పాకిస్తాన్ అనేది అంత పోటీ లేపారు బంగ్లాదేశ్ బౌలింగ్కి. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అయ్యిందన్నమాట. ఈ మ్యాచ్ వచ్చేసి 1 సైడెడ్గా అయిపోయింది. సౌత్ ఆఫ్రికా వచ్చేసి లోయెస్ట్ స్కోర్ చేశారు, 69 పరుగులు చేశారు. ఈ విన్ అనేది ఇంగ్లాండ్ వచ్చేసి 10 వికెట్లతో విన్ అయ్యారు. 69 స్కోర్ని 14 ఓవర్లకే చేశారు. అలానే ఇంకేంటంటే ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ T20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్లోన ఆస్ట్రేలియా అనేది 2 మ్యాచ్ గెలిచారు, 1 మ్యాచ్ అనేది టై అయిపోయింది. లాస్ట్ మ్యాచ్ వచ్చేసి మిచిల్ మార్ష్ 52 బాల్తో సెంచరీ కొట్టేసి తన టీంని గెలిపించాడు. దీంతో ఈ సిరీస్లో ఆస్ట్రేలియా అనేది 2-0గా గెలిచారు. అలానే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ సిరీస్ జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు బంగ్లాదేశ్ వైపు పైన. దీంతో బంగ్లాదేశ్ ఈ సిరీస్ గెలుచుకున్నారు. రేపు 3వ వన్డే జరగబోతుంది. ఇంకోటి ఏంటంటే ఉమెన్స్ వరల్డ్ కప్లోన రేపు అనేది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ బిగ్ ఫైట్ చూడబోతున్నాం. అది వచ్చేసి శ్రీలంకలో జరగబోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే మన అశ్విన్ వచ్చేసి బిగ్ బ్యాష్కి సెలెక్ట్ అయ్యాడు. సిడ్నీ థండర్స్కి ఆడబోతున్నాడు. మరెన్నో క్రికెట్ కంటెంట్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.